పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దుందిగల్ మండలంలో ఉన్నటువంటి గండి మైసమ్మ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం భూభారతి చట్టానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. నా పేరు నరేష్. మేము దుందిగల్ తాండా 2లో నివసిస్తాము. మాకు కొన్ని భూ సమస్యలు ఉన్నాయి. అప్పట్లో మా తాత ముత్తాతలు భూమి కొన్న తర్వాత పొజిషన్లో మేమే ఉన్నాము. అయితే తర్వాత ధరణి వచ్చేసరికి అనుభవదారు పేరు తీసేసి పట్టేదారు పేరు వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ పేర్లు చూపిస్తున్నామని వాళ్ళ పేర్లు ఎక్కించుకొని వాళ్ళు వేరులోకి అమ్మడం జరిగింది. వాళ్ళేమో మా మీద కేసులు వేయడం జరుగుతుంది. దీనికి పరిష్కారం చూపాలని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ కోరుకుంటున్నాను. దీనివల్ల మాకు చాలా సమస్యలు అవుతున్నాయి. మాకు వచ్చి చాలా ఫోర్స్ చేస్తున్నారు. ఓకే, ఎంఆర్ఓ అందరు కొంచెం దయ చూసి మాకు సహకరించాలి, మా ల్యాండ్ మాకు ఉండేటట్టు చూడాలి అని కోరుకుంటున్నాను. నేను కె శ్రీనివాసరావు అని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈ బాదులపల్లి సెక్టర్ చూస్తాను నేను. అయితే భూభారతి చట్టం అని ప్రభుత్వం కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. దాని అవగాహన గురించి మన ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అలాగనే లోకల్ ఎంఆర్ఓ గారు, డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు అందరికీ ఇచ్చేసి తదితర లోకల్ లీడర్స్కి, అలాగనే రైతులకు, అలాగే పబ్లిక్ కూడా అవగాహన గురించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసి అది మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు నుంచి వెయిట్ చేస్తున్నారు. మేము కూడా పొద్దున్న నుంచి మా పోలీస్ యంత్రాల నుంచి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మేము ఇక్కడ బందోబస్తు షెడ్ వారి గురించి వచ్చినాం. మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మా సిబ్బందితో మేము వచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నాం. మా దుందిగల గ్రామము. నాకు 30 గుంటల పొలం ఉంది. మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మరి రైతు బంధు రావట్లేదు. ప్రభుత్వం చర్య తీసుకొని మరి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. చిన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. సార్, నా పేరు పుష్పరాణి. నేను ఒక టీచర్ని సార్. ఒక స్కూల్ పెడదామన్న ఉద్దేశంతో నేను 2004లో దోలుపల్లిలో ఒక 36 గుంటల స్థలం కొనడం జరిగింది సార్. ఆ రోజుల్లో నేను తెలంగాణ కూడా కొత్తగా వచ్చాను. నేను 2000లో వచ్చాను. 2004లో ఈ భూమి కొన్నాను. కొనే ముందు కూడా చాలామంది తెలంగాణలో డబుల్ రిజిస్ట్రేషన్స్ అవి ఇవి అవుతాయన్నారు. అవి కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నాను ఎంఆర్ఓ ఆఫీసులో. కనుక్కుంటే లేదమ్మా, ఇది దోలుపల్లి జెన్యూన్ ల్యాండ్, 2 సర్వే నెంబర్లు అన్నారు. ఎందుకైనా మంచిదని నన్ను అడ్వైస్ చేసిన పెద్దలు, నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చుకొని కొనుక్కో అమ్మా అని అన్నారు. నేను పేపర్లో కూడా బహిరంగ ప్రకటన ఇచ్చుకొని ఎంపీటీసీగా పనిచేసిన దుర్గం పాండు, వాళ్ళ ఫాదర్ దుర్గం మల్లయ్య, వాళ్ళ తండ్రి లచ్చయ్య గారు, వాళ్ళ దగ్గర కొనడం జరిగింది. అయితే నాకు తెలంగాణలో రకరకాల భూములు ఉంటాయని తెలియదు. నేను విశాఖపట్నం కోస్తా జిల్లా దాన్ని. నాకు ఆడంగలు పహానీలు అన్న పేర్లు కూడా నాకు అంత పెద్దగా అవగాహన లేదు. ఈ రెవెన్యూ మీద భూమి కొనుక్కున్నాం, పాస్బుక్ ఇంతే తెలుసు. మొత్తానికి 2 సర్వే నంబర్లు అది జరిగింది. అవన్నీ తర్వాత నాకు కేసులు వచ్చినప్పుడు తెలిసింది నేను 2 సర్వే నంబర్లో కొన్నాను, ఇంత ఎక్స్టెన్షన్ అన్న విషయాలు. నేను కొన్న భూమిలో 14 గుంటలు ఇనామ్ ల్యాండ్ ఉంది, 22.5 గుంటలు పట్టా భూమి ఉంది. 2004 నుంచి నేను పీస్ఫుల్ పొజిషన్లోనే ఉన్నాను. భూములు ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో 2015లో నాకు ఒక నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, నీ ఇనామ్ ల్యాండ్ చెల్లదనేసి. నా ఇనామ్ ల్యాండ్ నేను ఓఆర్సీ కూడా తీసుకున్నాను, పీస్ఫుల్ పొజిషన్లో ఉన్నాను. సో కలెక్టరేట్లోకి వెళ్ళాము. ఆయన చూసి సెట్ అసైడ్ అని ఆర్డీఓ గారికి రాశారు. నా మీద కేసు వేసిన ఆయన కూడా నాది టెనెన్సీ యాక్ట్ కింద 2.5 ఎకరాల భూమి కావాలి, నా 2.5 ఎకరాల భూమిలో 14 గుంటలు ఈ సర్వే నెంబర్ 136లో వెళ్ళిపోయిందని కేసు వేశారు ఆయన 138లో. సో 14 గుంటల నుంచి 2.5 ఎకరాల భూమి ఎలాగిస్తారు? సో ఆర్డీఓ గారు నీ అప్పీల్ నీది కేసు చెల్లదని చెప్పి కలెక్టరేట్కి రిఫర్ చేస్తే మళ్ళీ 22 మందికి నోటీస్ ఇచ్చారు. 22 మందికి నోటీస్ ఇచ్చినప్పుడు 22 మంది వచ్చారు దోలుపల్లి విలేజ్ నుంచి. అందరూ అదే సర్వే నెంబర్లో ఉన్నారు. వాళ్ళందరూ హక్కులు చెల్లాయి. నా తర్వాత ఓఆర్సీ వచ్చిన వాళ్ళు కూడా చెల్లాయి. ఒకసారి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా అదే ఇష్యూ పైన కేసు జరిగితే ఎంఆర్ఓ గారు క్లియర్గా రాశారు. అయితే పొజిషన్ ఏం చేస్తున్నారంటే 1974 రూల్ పొజిషన్, పహానీల్లో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళకే చెందుతుంది. ఒకసారి దూలపల్లిలో ఇలాగే గ్రామ సదస్సు జరిగింది. సదస్సు జరిగితే నేను ఆ సదస్సు కూడా అటెండ్ అయితే ఊరోళ్ళందరూ పలానోళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నారు, రాగి చెట్టు కింద మల్లయ్య ఉన్నాడు, చింత చెట్టు కింద వీడున్నాడు, గరిసోళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అని చెప్పారు. నేను కొన్నది దుర్గమోళ్ళ దగ్గర. ఆ దుర్గమోళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళు రికార్డు రాసుకోలేదు అని క్లియర్గా గ్రామ సభలో కూడా వాళ్ళు చెప్పారు, రెవెన్యూ గ్రామ సదస్సులో. కానీ
పొజిషన్ 75 రికార్డులో ఏముందో అదే చెల్లుతుంది అన్నాను. దుర్గమ్మ వారసులు ఎవరో నాకు తెలియదు, లచ్చయ్య తండ్రి ఎవరో నాకు తెలియదు. ఈవేళ లచ్చయ్య చనిపోయారు, మల్లయ్య చనిపోయారు, పాండు చనిపోయారు, పిల్లలకి ఏమీ తెలియదు. ఇప్పుడు నేను 2015 నుంచి కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్, లకడికప్పులు కలెక్టరేట్ నుంచి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి రిఫర్ అయింది, ఆర్డీఓ నుంచి కీసర్ ఆఫీస్కి రిఫర్ అయింది, కీసర్ ఆఫీస్ నుంచి షామీర్పేట. నేను సింగిల్ ఉమెన్ని. 2015 నుంచి నా 14 గుంటల ల్యాండ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఇవాళ హైకోర్టు అపీల్కి వెళ్ళాను. ఇప్పుడు ఇందాక ధరణిలో ఏది చెప్తుంటే ఏదైనా ఇనాం ల్యాండ్ గురించి వస్తుందా, ఇనాం ల్యాండ్ గురించి వస్తుందంటే మీరు ఇనాం ల్యాండ్ గురించి తక్కువ మాట్లాడారు, ప్రభుత్వ భూములు, వర్క్ భూములు వీటి గురించే మాట్లాడారు. కానీ ఒక్క దగ్గర నాకు ఏమని వినిపించిందంటే 12 సంవత్సరాల నుంచి ఎవరైతే ఆ భూమిలో పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఈ చట్ట ప్రకారం హక్కు కల్పిస్తున్నామని అన్నారు. మరి అది కరెక్టో రాంగో నాకు తెలియదు, నేను విన్నది తప్పో నిజమో. సో నాకు కొంత ఊరట ఇచ్చింది. ఇప్పుడు 2004 నుంచి ఉన్నాను, నాకు ముందు నాకు అమ్మిన ఆయన కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. ఓన్లీ మిస్టేక్ ఆయన రికార్డులో పేరు ఎక్కించుకోలేదు. సో దీని ప్రకారం నాకేమైనా న్యాయం జరుగుతుందేమని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అది హైకోర్టులో ఉంది ఆ మ్యాటర్. మాదైతే 7 గుంటల భూమి, నా కొడుకు సైడ్ లేదు, నా సైడ్ లేదు, నా బిడ్డలది లేదు. నాయన ఆ సార్ దగ్గరికి కూడా పోతున్నా, సార్ పక్కనే ఉన్నాడు. మరో సారు మా భర్త చనిపోయిండు, ఎవరో తీసుకపోయి ఇప్పుడు దొంగతనాలు చేయించుకొని నా కొడుకుని నన్ను ఆగం చేసిండు. నేను కిరాయికుంటున్నాను, నాకు సొంతిల్లు కూడా లేదు. అయినా మీకు దండాలు, అందరికీ మీకందరికీ దండాలు. నేను చాలా బాధలున్నా, మాకేం అవకాశం లేదు. నా కొడుకు డ్యూటీ కూడా అయింది, నా కొడుకు డ్యూటీ కూడా తీసేసిండ్రు, గవర్నమెంట్ జాబ్ పోయింది. నేను చాలా బాధలున్నా తండ్రి, మీకు దయచేసి నా భూమి అన్న నాకు ఇప్పియండి తండ్రి. మీకు దండం చేస్తా, మీ కాలు మొక్కుతా, మీకు అందరికి చిన్నలకు పెద్దలకు అందరికి దండాలు. మీ అందరు కలిసి నా భూమి ఇప్పియండి, నాకు ఇల్లు కూడా నోట్ చేసుకోండి. 100 ఎకరాలు లవన్పట్ట ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన లవన్పట్ట భూములు రెడ్డిలాపైనకు ఇంచుమించి మొత్తం 100 ఎకరాలు మొత్తం అమ్ముకున్నారు. ఆయన కబ్జా పెట్టుకున్నాడు, అన్నీ అయిపోయింది. మళ్ళీ వీటిను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇందిరామిల్లకు జాగా తీసుకుంటూ, తర్వాత శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన 60 గజాల జాగాలు ఇచ్చాడు, లేఅవుట్లు చేసి గవర్నమెంట్ తరఫున. అయితే దాంట్లో మేము ఒక 10 ఎకరాలు రైతులము, నలుగురము, 2.5 ఎకరాలకు ఒక రైతు. ఆ భూమి మేము ఎవరికి అమ్మకుండా భూమి మీద బతుకుతున్నాం. ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి మాకు ఇక్కడ ఉన్నాడు బాలరెడ్డి అన్న, ఆయన అప్పుడు వైస్ చైర్మన్ మండల్ ప్రెసిడెంట్ ఉండే. ఆయన మాకు చెప్పిండు, మీ పానీలలో మీ పేరు కొట్టేసి ప్రభుత్వ భూమి అని రాసిరని ఆయన చెప్పేదాకా మాకు తెలియదు 2010లో. అప్పటి నుంచి మేము అధికారులకు కానీ అందరికీ, ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అందరు అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. ఆర్డీఓ మంగళవారం రాజు ఈ దుండియాలు మండలికి వచ్చి మంగళవారం విజిట్ చేస్తుండే. విజిట్ చేసేటప్పుడు కూడా మాకు ఒక లెటర్ ఇస్తే పట్టువారి దాన్ని తీసేసి పారేసాడు పట్టువారి గారు. అయినప్పటికీ కూడా మేము ఇంకా తిరుగుతున్నాం, ఇప్పుడు కూడా అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. అందరి గురించి ఇప్పుడు చాలా సమస్యలు చెప్పినారు. ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మన ప్రభుత్వం అధికారులను మీ గ్రామాలకే పంపిస్తుంది. వచ్చే నెల నుంచి మీ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. అప్పుడు ఈ సమస్యలు మీ గ్రామాల్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మీ గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారి వస్తారు కాబట్టి పై అధికారులు కూడా పర్యటిస్తారు. వాళ్ళకి తప్పకుండా ఈ సమస్యల మీద చర్చించుకున్నట్లయితే అక్కడ కూడా పరిష్కారం దొరుకుతుంది ఈ భూభారతి చట్టంలో. మరి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి ఇనాం భూములు. మరి భూదాన్ భూములు కూడా చాలా భూములు ఉన్నాయి మా ప్రాంతంలో. మరి పట్టా భూములు వచ్చేసరికి ఇంతకు ముందు రోడ్ల మధ్య ఉన్న పట్టా భూములకు పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఒక 15 ఫీట్ల భూములు ఉండే, 15 ఫీట్ల రోడ్లు ఉండేవి. అటు తర్వాత 100 ఫీట్ల రోడ్లు అయినాయి. ఎవరైతే బలం ఉంటారో వాళ్ళు మాది భూమి అంటున్నారు, బలం లేని రోడ్ల పోయింది అంటున్నారు భూములు. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరుతలేవు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ సర్వీస్ మెన్ల భూములకు ఏం హక్కులు ఉంటాయి, మళ్ళా ఫ్రీడమ్ ఫైటర్ భూములకు ఏం హక్కులు ఉంటాయి. మరి మా దగ్గర 100 ఎకరాల ఇది కూడా మరి చట్టంలో ఏమన్నా, మళ్ళీ కొత్త చట్టంలో ఏమన్నా వీళ్ళకి హక్కులు ఉంటాయా, హక్కులు ఉండవా? ఈ భూములు కొన్నోళ్ళు కూడా చాలా కష్టాలు పడుతున్నారు. అది అర్థం కాక ఇప్పుడు ఆమె అన్నట్టు ఇనాం భూమి ఎక్కడుంది, ఏం హక్కులు ఉంటాయి మనకు తెలియక ఎంతో మంది రైతులు కొంటున్నారు.
ఈ కొత్త చట్టం వల్ల ఆయన క్లుప్తంగా ఇంకా ఒకటి చెప్పాలంటే మొత్తం బిల్డింగులు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. తీరా ఆ రికార్డు చూస్తే హెచ్ఎండీలోకి పోయటానికైనా అదేమో ఇండస్ట్రీ ల్యాండ్ కింద ఉంటుంది. ఇక్కడనేమో 10-12 ఫ్లోర్లు కట్టి ఉన్నారు. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఒక చట్టం ఉంటుంది, హెచ్ఎండీలో ఒక చట్టం ఉంటుంది, మున్సిపల్ ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టాలన్నింటినీ ఒక దగ్గర తెచ్చి ఒకటే చట్టంగా మారిస్తే ఇల్లు కట్టుకునే వాళ్ళకు, ప్లాట్ చేసుకునే వాళ్ళకు వీళ్ళందరికీ క్షేమంగా ఉంటుంది. మళ్ళీ ఇంకా రెండోది, ఎప్పుడో 1982-83లో అప్పుడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యవసాయం చేసి ప్లాట్లు చేసి ప్లాట్లకు అమ్ముకున్నారు కొన్ని వందల ఎకరాలు. వచ్చే క్రమంలో కొన్నోళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఆ వచ్చే క్రమంలో ఏమైంది, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే పట్టదారు ఏం చేసిండు, ఆ ప్లాట్లన్నీ తీసేసి మళ్ళీ ల్యాండ్గా పాస్బుక్లు పుట్టించుకున్నాడు. పాస్బుక్లు పుట్టించుకుంటే ఆ ప్లాట్లు అన్యాయం అయిపోతుంది. వాళ్ళకి లేఅవుట్ ఉంటుంది, గ్రామ పంచాయతీలో వాళ్ళకి లేఅవుట్ ఉంటుంది, వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ కొత్త పాస్బుక్లు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ధరలో కూడా అట్లనే పాస్బుక్లు తయారవుతున్నాయి. కొత్తగా నిన్న మొన్న కూడా పాస్బుక్లు ఇచ్చిన సందర్భాలను అదే ప్లాట్ల భూములల్లో. అంటే ఇటువంటి ఎన్నో లొసుగులు ఉంటున్నాయి. దయచేసి ఈ కొత్త చట్టం వల్ల ఇలాంటి లొసుగులు లేకుండా మీరు ఈ భూభారతులన్నా న్యాయంగా అందరికీ మేలు జరిగే విధంగా చేస్తారని ఆ యొక్క అభినందనలు. నమస్కారం. ఈరోజు దుండిగల్ మండల్లో భూభారతి చట్టం మరియు రూల్స్ మీద అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రైతు నాయకులకి, రైతులకి, మరియు పత్రికా మిత్రులకి, మరియు ఇక్కడున్న ల్యాండ్ ఓనర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా, గ్రీవెన్సెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మనకి ఇప్పుడు చాలా ఇష్యూస్ అంటే ఆల్రెడీ చట్టం గురించి, రూల్స్ గురించి మనకి ఇందాక ప్రజెంటేషన్లో చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, జేసీ గారు కూడా చెప్పారు. కాబట్టి చట్టం గురించి, రూల్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ చాలా నేను అన్ని మండలాల్లో చెప్తున్నారు, ఇక్కడ కూడా ప్రత్యేకించి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూలు చెప్పినారు. ఒక్కొక్కరికి ఒక 2-3కి వాళ్ళ ఇండివిజువల్ ఇష్యూలు చెప్పినారు. వాటిని ఆర్డీఓ గారు ప్రత్యేకించి పరిశీలిస్తారు ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ని. అలానే కొన్ని కామన్ ఇష్యూస్, ఎక్కువ మంది రైతులకి సంబంధించిన, ఎక్కువ మంది భూ సమస్యలకు సంబంధించిన ఇష్యూలు కూడా చెప్పారు. దాంట్లో ఒకటి ప్రత్యేకించి ఒక అంశం చెప్పారు, ఆ జేసీ గారు కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు మీ అందరికీ. ఏంటి అంటే మిగతా భూముల విషయాలకి ఈ చట్టాలకి ఏంటి సంబంధం, భూదాన్ చట్టం కానీ, ఇనాం చట్టం కానీ, పిఓటి యాక్ట్ కానీ, ఇంకా వేరే చట్టాలు మనకి రెవెన్యూలో మొత్తం లెక్కేసుకుంటే 20-25 చట్టాల వరకు ఉండొచ్చు రెవెన్యూ చట్టాలు. సో ఇంత అర్థం చేసుకోవటం ఎవరికైనా కష్టమే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇన్ని చట్టాల మీద అవగాహన, ఎక్స్పర్టైజ్ రావటం అనేది చాలా కష్టము. సో దానికి ఈ భూభారతి చట్టం అనేది ఇది స్టార్టింగ్ పాయింట్. మనకి ఇంతకుముందు ROR చట్టం ఉండేది, తర్వాత ధరణి చట్టం వచ్చింది. ఆ ధరణి చట్టంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతులు కట్టేసినట్టు, లేకపోతే రైతులకు కూడా ఆప్షన్ లేకుండా ఏమన్నా ఉన్నా సివిల్ కోర్టు పోండి అనే ధోరణి ధరణి చట్టంలో ఉంది. కాబట్టి దాన్ని ముందుగా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మనకి భూభారతి చట్టము, రూల్స్ వచ్చినాయి. దీంట్లో ఏంటి అంటే ధరణి చట్టంలో సాల్వ్ కాని ఇష్యూలన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి మనకి భూభారతి చట్టం వచ్చింది. దానికి ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మనం ఇప్పుడు అవగాహన సదస్సు మాత్రమే పెడుతున్నాము. ఇది వన్స్ మీ అందరికీ అర్థమైతే, భూభారతి చట్టము, రూల్స్ అర్థమవుతాయి, మీరు వెళ్ళి ఊళ్ళో మిగతా రైతులతో డిస్కస్ చేస్తారు. చేశాక మనం వచ్చే నెల నుంచి మే, జూన్ నెలలో మనం ప్రతి విలేజ్లో కూడా రెవెన్యూ సదస్సులు ఆర్గనైజ్ చేస్తాము. రెవెన్యూ సదస్సులు ఆర్గనైజ్ చేసినప్పుడు ఇండివిజువల్ రైతు ప్రాబ్లం ఏవైతే ఉందో అది చెప్తారు. దాన్ని అక్కడికక్కడే సాల్వ్ చేయడానికి మనం అన్ని మెషినరీ తీసుకొని వస్తాం. అక్కడికి సాల్వ్ అయ్యే ఇష్యూలు అక్కడక్కడే సాల్వ్ అవుతాయి. లేకపోతే నోటీస్ ఇచ్చి చేయాల్సిన ఇష్యూలు ఉంటే ఒక 1-10 రోజుల్లో సాల్వ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అక్కడికి సాల్వ్ కాదు అంటే అక్కడికక్కడే కూడా రైతుకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ రూల్ ప్రకారం మీకు చేయలేకపోతున్నాం అనేది కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాము. ఇది ఓన్లీ ఏంటంటే ధరణి చట్టం యొక్క బాధితుల కోసము క్లియర్ చేయడానికి భూభారతి చట్టం వచ్చింది. ఇది కాకుండా మిగతా చట్టాల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇనాం చట్టం కానీ, టెనెన్సీ చట్టం కానీ, భూదాన్ చట్టం ద్వారా దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన సలహాని తప్పనిసరిగా ఇప్పుడే జేసీ గారు అన్నట్టు రాష్ట్ర స్థాయిలో అధికారులకు, అనధికారులందరికీ ఒక సదస్సు నిర్వహిస్తామని మొన్న మేడ్చల్ వచ్చినప్పుడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆ సదస్సులో కంపల్సరిగా కూడా మీరు ఇచ్చిన సలహాని తప్పనిసరిగా మేము కూడా మీ తరపున నేను కూడా చెప్తాను. ఐఎమ్ షూర్ మీ రైతు నాయకులను కూడా పిలుస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. ఏంటంటే ఈ చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఒక యూనిఫామ్ చట్టం తీసుకురావడం అనేది. ఇన్ని చట్టాలు ఉంటే ఇన్ని చట్టాలు రాసుకుంటేనే బుక్ ఇంత లాభ అవుతుంది. అది చదివి అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం మొత్తం అయిపోయేట్లు ఉంది. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఒకటే చోట ప్రజలందరికీ అర్థమయ్యేట్టు ఒక సింగిల్ చట్టం తీసుకురావటం అనేది కూడా మంచి సలహానే. దాన్ని సింగిల్ రెవెన్యూ కోడ్ ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆల్రెడీ గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేయడం జరిగింది, కొంచెం వర్క్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్ ఎట్లా చేయడం అనేది కూడా మీ తరఫున
రాష్ట్ర స్థాయి సభలో కంపల్సరీగా చెప్తాము. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి వచ్చే కొద్ది కాలంలోనే సింగిల్ రెవెన్యూ చట్టం తీసుకురావడానికి కూడా తప్పనిసరిగా కృషి చేస్తుంది. రెండవది ఇండివిజువల్ సమస్యలు చెప్పారు. ఇండివిజువల్ సమస్యల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మా ప్రత్యేకించి ఇందాక ఏడుస్తూ కూడా చెప్పారు ఒకళ్ళిద్దరు ఏంటి అంటే మేము భూమి కొన్నాము కానీ మా భూమిని వేరే వాళ్ళకి రాశారు, లేదా మా భూమిలో ప్రాబ్లం ఉన్నాయి. ధరణి చట్టంలో వాళ్ళు ఎవరు కూడా అప్పీల్ చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు, డైరెక్ట్ పోతే సివిల్ కోర్టుకు పోవటమే. కానీ భూభారతి చట్టంలో రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా క్లియర్గా ఆర్డీఓ స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న అప్లికేషన్ కంపల్సరీగా అది భూభారతి చాలా ప్రాబ్లంలు కంపల్సరీగా భూభారతిలో సాల్వ్ అయ్యే ఉంటాయి 90-95%. వాటన్నిటిని కూడా విత్ ఇన్ 7 daysలో సాల్వ్ చేసేట్టు ఆర్డీఓకి అధికారాలు ఇవ్వటం జరిగింది చట్టము రూల్స్లో. ఆర్డీఓ కొన్ని, కలెక్టర్ స్థాయిలో కొన్ని ఇవ్వటం జరిగింది. సో మనం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినప్పుడు అప్లికేషన్లు తీసుకొని తప్పనిసరిగా ఆ ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేస్తాం. ఇవి కాకుండా కొన్ని బ్రాడ్ ఇష్యూలు చెప్పినారు, పర్టికులర్గా గవర్నమెంట్ ల్యాండ్లో ట్యాంకులో పరికి చెరువు ఇష్యూ చెప్పినారు. అట్లానే మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో లేని గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ల్యాండ్లు మనకి పాత కుత్బుల్లాపూర్ మండలంలోనే ఉన్నాయి. సో వాటి ఎంక్రోచ్మెంట్ ఇష్యూలు కూడా చెప్పారు. మనం కూడా గత 1.5 yearలో మనము కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కూడా తీయడం జరిగింది. బట్ అది సరిపోవట్లేదని ఇట్లా ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రత్యేకించి సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో వాటన్నిటిని తీయడానికి అన్ని ఏజెన్సీస్, ఇది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే చేయలేదు, ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, అర్బన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు మనకు కొత్తగా ఈ ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే మనకి హైడ్రా కూడా రావడం జరిగింది. సో వారి కోఆర్డినేషన్లో తప్పనిసరిగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయో వాటన్నిటిని తీయడం జరుగుతుంది. మనము ఈ కిందాక కొద్దిమంది మీద ల్యాండ్ గ్రాబింగ్ కూడా కొద్దిమంది ల్యాండ్ గ్రాబర్స్ కూడా ఉన్నారన్నారు. వారికి ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాడి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి తప్పనిసరిగా వచ్చే కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకుంటాము. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ భూభారతి చట్టము రూల్స్ వచ్చినాయి కాబట్టి ధరణిలో లేని అవకాశాలని ఈ చట్టము రూల్స్ మనకు కల్పించింది. అది లేని అధికారాలను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని యూటిలైజ్ చేసుకొని మొదటి అర్థం చేసుకోవాలి. దాన్ని యూటిలైజ్ తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి మీ రెవెన్యూ సదస్సులను అందరినీ కూడా మీ ఊరికి తహసీల్దార్ స్థాయి అధికారి, మీ తహసీల్దార్ కాకపోయినా తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికి వస్తారు. కాబట్టి ఆ రెవెన్యూ సదస్సులో మీ ప్రాబ్లంలు అక్కడికక్కడే సాల్వ్ అయ్యేట్టు అవగాహన పెంచుకొని సాల్వ్ చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. చూస్తారు కదండి, ఈరోజు భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో రైతులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా కలెక్టర్ గారు సమాధానాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా భూభారతి చట్టంలో అవన్నీ కూడా వెసులుబాటు కల్పిస్తూ అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించవచ్చు అని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.